ఒకరోజు పక్కింటి సుధ తన నగలు చూపిద్దామని శ్యామల పెద్ద కోడలు స్వాతిని ఇంటికి పిలుస్తుంది. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ఏమీ సుధా, ఏ మాట కా మాట, నగలు చాలా బాగున్నాయి. ఈ కాలనీలో నువ్వు కొనినన్ని నగలు ఎవ్వరు కొనరే. నా దగ్గర అయితే 1-2 ఉన్నాయి, అది కూడా నా పెళ్ళప్పుడు మా అమ్మ పెట్టినవి. సరే కానీ ఒక మాట చెప్పు, నీ భర్త నీ మీద చాలా ఖర్చు చేస్తాడని అంటారు కదా, అది నిజమేనా? ఆ డబ్బుతోనే ఈ నగలన్నీ కొన్నావా ఏంటి? నువ్వు పొరబడుతున్నావు స్వాతి. నా భర్త నాకు ఒక్క పైసా కూడా ఇవ్వడు. అదంతా వీధిలో వాళ్ళు అలా అనుకుంటున్నారంతే. మరి నువ్వు ఇంత ఖరీదైన నెక్లెస్లు ఎలా కొన్నావు? 1 కాదు 2 కాదు, ఏకంగా 3 కొనేశావు. ఇదెలా సాధ్యమైంది? ఓ అదా, ప్రతి నెల మా ఆయన ఇంటి ఖర్చులకి కొంత డబ్బు ఇస్తాడు కదా, దాన్ని కొంచెం కొంచెం పక్కన పెట్టి మిగతా అంతా ఇంటి ఖర్చులకి వాడేదాన్ని. ఆ దాచుకున్న డబ్బుతో ఇదిగో ఇలాగా అప్పుడోటి ఇప్పుడోటి నగలు కొని ఇంట్లో దాచేదాన్ని. లేకపోతే చూసావుగా బంగారం రేటు ఎంత పెరిగిపోయింది. మనం కొంచెం కొంచెంగా దాయకపోతే చాలా కష్టం రేపటికి. అందుకే ఈ పని చేశాను నేను. చాలా చక్కటి ఆలోచన సుధా. అయితే నేను కూడా ఇక నుంచి వృధా ఖర్చులు చేయడం పూర్తిగా ఆపేస్తాను. నెలవారీ ఖర్చుల నుంచి కొంచెం కొంచెంగా డబ్బులు దాయటం మొదలు పెట్టాలి. అప్పుడైతేనే కొంచెం అన్న బంగారం కొనుక్కోగలనేమో నేను కూడా. ఇక నుంచి అదే పని చేస్తా. ఇంటి ఖర్చులు తగ్గిద్దామని అనుకుంటూ స్వాతి కొంచెంసేపు ఆగాక తన ఇంటికి వచ్చేస్తుంది. దారి మధ్యలో కూడా స్వాతి దీని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. స్వాతి ఇంట్లో తనతో పాటు ఆడపడుచు నీలిమ, మరిది రాకేష్, భర్త కుమార్, అలానే అత్త మామ కలిసి ఉంటారు. స్వాతి అత్తవాళ్ళది ఒక మధ్యతరగతి కుటుంబం. ఇంటికి వచ్చిన స్వాతితో భర్త కుమార్ ఇలా అంటాడు. నువ్వు రేషన్ తీసుకురావడానికి వెళ్ళావు కదా స్వాతి, మరి రేషన్ ఎందుకు తీసుకురాలేదు? ఏమైనా మరచిపోయావా? అయ్యో అదేం లేదండి, నేనేం మరిచిపోలేదు. ముందుగా వంటగదిలోకి వెళ్ళి చూసుకుందామని, ఏది అవసరమో కేవలం అవే వస్తువులు తీసుకొద్దామని. వృధా ఖర్చు చేస్తూ ఎక్కువగా వస్తువులు ఎందుకు తేవడం చెప్పండి? కొంచెం కొంచెంగా దాచుకుంటే మనకి దేనికన్నా ఉపయోగపడుతుంది కదా, అదే చూసుకుందామని వచ్చాను అని భర్తకు చెప్పి స్వాతి వంటగదిలోకి వస్తుంది. వంటగదిలోకి వచ్చాక స్వాతి ఇలా అనుకుంటుంది. సుధా సరిగానే చెప్పింది, నేను కూడా పొదుపు చేయాలి. ఇప్పటినుంచి నేను కూడా ఇంట్లో కేవలం అవసరమైనంత సరికే తెచ్చుకోవడం మంచిది. ఇంకా ఈ రోజు నుండి ఖరీదైన బియ్యం, ఖరీదైన రేషన్ వాడటం ఆపేస్తాను అని అనుకుంటూ సుధా వంటగదిలో ఉన్న మొత్తం సరుకులను పరిశీలిస్తుంది. ఈ నెలకి కేవలం 1500 రూపాయల రేషన్ మాత్రమే తేవాలి, కానీ నా దగ్గర 3000 రూపాయలు ఉన్నాయి. బాగుంది, ఆరంభంలోనే సగం డబ్బు పొదుపు అయింది నాకు. కొన్ని రోజుల తరువాత సుధా ఈసారి ఇంటికి చాలా తక్కువ రేషన్ మరియు తక్కువ మొత్తంలో సరుకులు తీసుకొస్తుంది. రాత్రి సమయంలో అందరూ ఇంట్లో భోజనం కోసం కూర్చుంటారు. సుధా అందరికీ పప్పు అన్నం వడ్డిస్తుంది. అన్నం పప్పుని చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. భర్త కుమార్ స్వాతితో ఇలా అంటాడు. ఏంటి స్వాతి, ఈ అన్నం ఇలా ఉంది? బాస్మతి బియ్యం అయిపోయాయా ఏంటి ఇంట్లో? పొట్ట నింపుకోవడానికే కదా రోజు అంత ఖరీదైన బియ్యం ఎందుకు తింటున్నామని నేనే కొంచెం తక్కువ రేటు ఉన్న బియ్యాన్ని తీసుకొచ్చాను. మరి కోడలా, ప్రతిరోజు రాత్రి నువ్వు వేరే వేరే కూరలు ఉండేదానివి కదా, మరి ఇప్పుడెందుకు పొద్దునుండిన పప్పే పెట్టావు? మావయ్య, మనం ఉదయం సాయంత్రం కూరలు తింటూ వృధా డబ్బు ఖర్చు చేస్తున్నాము. కూరల ధరలు చాలా పెరిగిపోయాయి. అందుకే ఇక నుంచి మనం బడ్జెట్కి తగ్గట్టు ఖర్చులు చేయటం మంచిది. మరియు వృధా ఖర్చు మొత్తం ఆపేయాలి. నువ్వు చెప్పింది నిజమే స్వాతి. మనం ఇక నుంచి ఖర్చులు తగ్గించుకుంటేనే మంచిది. కుమార్ ఒక కంపెనీలో అటెండర్గా పనిచేస్తాడు. కుటుంబాన్ని కుమార్ సంపాదనతోనే నడుపుతున్నారు. మరియు రాకేష్
ఒక చిన్న వర్క్షాప్లో పనిచేస్తూ ఇంకా పని నేర్చుకుంటున్నాడు. అలానే కోడలు మంచి ఆలోచనకి ఇంట్లో వాళ్లు కూడా ఏమీ అనరు. పైగా అందరూ కూడా బడ్జెట్ తగ్గించటంలో కోడలికి సహకరిస్తారు. స్వాతి తను అనుకున్నట్లు తక్కువ బడ్జెట్తో కొంతవరకు మనీని సేవ్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి స్వాతి మరిది రాకేష్కి ప్రియా అనే అమ్మాయితో పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన రెండో రోజు ఉదయం అత్తయ్య, నేను శ్యామ్ పెదనానికి రేషన్ డబ్బులు ఇచ్చేసి వస్తాను. నేను అటుగానే వెళ్తున్న స్వాతి, నిన్ను కూడా దింపేస్తాను, పద వెళ్దాం. స్వాతి అలానే కుమార్ ఇద్దరు కూడా రేషన్ షాప్కి వెళ్తారు. కొంతసేపటికి అత్త శ్యామలాదేవి కొత్త కోడలు అంజలితో ఇలా అంటుంది. కోడలా అంజలి, అందరికోసం వంటలు ప్రిపేర్ చేయి. పెద్ద కోడలు బయటికి వెళ్ళింది కదా, ఆ వంట పనేదో నువ్వు చూడు కాసేపు. సరే అత్తయ్య, నేను వంట పని చూస్తాను. వంట చెయ్యటానికి అంజలి వంట గదిలోకి వెళుతుంది. ఇప్పుడు ఈ వంటగది మరియు ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు ఆడపడుచు స్వాతి చెప్పినట్టు నడుస్తాయి. అన్నీ బడ్జెట్ ప్రకారం కట్టుబడి ఉంటాయి. అప్పుడు అంజలి ముందు మిర్చి, ఉప్పు, పసుపు, రేషన్ డబ్బాలను చూస్తుంది. అందులో ప్రతి డబ్బా మీద ఒక చిన్న కాగితం అంటించి ఉంటుంది మరియు ప్రతి కాగితం మీద ఒక తేదీ రాసి ఉంటుంది. అరే ఇదేంటి, ఇక్కడ ప్రతి డబ్బా మీద తేదీ ఎందుకు రాసి ఉంది? ఇప్పుడు వంటలో నేనేం చేయాలి? అంజలికి స్వాతి నియమాల గురించి ఇంకా తెలియదు. అప్పుడు అంజలికి జీరా బాస్మతి అన్నం ప్యాకెట్ కనిపిస్తుంది. వావ్, బిర్యానీ ప్యాకెట్. సరే అయితే అందరి కోసం నేను బిర్యానీ మరియు రకరకాల కూరలు చేస్తాను. అంజలి ఆ బాస్మతి బియ్యంతో బిర్యానీ చేయటం ప్రారంభిస్తుంది. అలానే కూరలు కూడా చేస్తుంది. కొన్ని గంటల తరువాత స్వాతి ఇంటికి వస్తుంది. వచ్చి వాళ్ల అత్తయ్య శ్యామలతో ఇలా మాట్లాడుతుంది. అత్తయ్య, కూరగాయల ధరలు చాలా పెరిగిపోయాయి. ఈ నెల ఖర్చులు కూడా మనకి ఎక్కువగానే అయ్యాయి. మనం కొంచెం పొదుపు చేసుకోవడం మంచిది. సరే కోడలా, నువ్వు అన్నట్టుగానే చేద్దాము. ఈ నెల ఖర్చులు తగ్గించుకుందాము. కాసేపటి తరువాత స్వాతి వంట గదిలోకి వస్తుంది. అంతలో అంజలి పెద్ద గిన్నెలో బిర్యానీ వండేస్తుంది మరియు చాలా రకాల కూరలు కూడా చేస్తుంది. అరే అంజలి, అంత ఎక్కువగా వంట ఎందుకు చేశావు? ఇంకా ఈ బాస్మతి బియ్యం ఎందుకు తీసుకున్నావు? బాస్మతి బియ్యంతో చేస్తే బిర్యానీ టేస్ట్ బాగుంటుందని చేశానక్క. నిన్ను ఎవరు రమ్మన్నారు నా వంటగదిలోకి నేను చెప్పకుండా? ఇక్కడ నేను ఒకవైపు పొదుపు చేద్దామని అనుకుంటున్నాను. నువ్వు రాగానే ఇంత నష్టం చేశావు. ఈ బియ్యం మరియు రేషన్ నేను అతిథుల కోసం మాత్రమే ఉంచాను, మనం తినటానికి కాదు. అతిథులు వచ్చినప్పుడు ఆ రేషన్తో వంట చేస్తామని ఉద్దేశం. చూడు అంజలి, ఈ ఇంట్లో ఉదయాన్నే అవసరమైనంత కూరలు మాత్రమే చేస్తాము. అధికంగా కూరలు వండి మనం నష్టపోతున్నాము. ఎంత వంట చేయమని చెబుతానో నువ్వు కేవలం అంత మాత్రమే చేయాలి, అర్థమైందా? సారీ అక్క, ఇవన్నీ నాకు తెలీదు, అందుకే నేను ఇలా చేశాను. చూడంజలి, ఇక్కడ ప్రతి డబ్బా మీద తారీఖు ఉంటుంది. ఆ వస్తువు ఆ తారీఖు దాకా రావాల్సిందే. దాని తర్వాతనే ఆ వస్తువు మనం కొంటాము. అప్పటిదాకా ఆ తారీఖు వరకు నువ్వు దాన్ని వాడాల్సిందే, అర్థమైందా? కానీ ఇంత పొదుపు ఎందుకు అక్క? ఎందుకంటే కుమార్ సంపాదన చాలా తక్కువగా ఉంటుంది. ఆ తక్కువ డబ్బుతోనే మనం ఇల్లంతా గడపాలి. అందుకే ఈ పొదుపు మనకి చాలా అవసరం. నేను ఎంత చెప్తానో అంత మాత్రం నువ్వు వండితే చాలు, అర్థమైందా? స్వాతి తన బడ్జెట్కి సంబంధించిన అన్ని నియమాలను అంజలికి వివరంగా చెబుతుంది. సరే అక్క, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను. అన్ని నియమాలను అంజలికి వివరంగా చెప్పి స్వాతి బయటకు వెళ్లిపోతుంది. తర్వాత రోజు రాత్రి వేళ చూడంజలి, ఈరోజు బాస్మతి రైస్ ఏం తీసుకోకు. నార్మల్ రైస్ ఒక గ్లాస్ తీసుకో. అలానే కొంచెం కూరలు వండు. మరియు జాగ్రత్త, ఎక్కువ వంట అస్సలు చేయకు, లేకపోతే వృధాగా ఆహారం వేస్ట్ అయిపోతుంది మనకి. సరే అక్క, నేను కొంచెమే వండుతాను, ఎక్కువగా ఏం వండను. స్వాతి పని బడ్జెట్లో ఖర్చు, రేషన్ సర్దుబాటు చేసుకోవడం మాత్రమే. స్వాతి అంజలికి ఎంత వండాలో చెప్పి వంట గదిలో నుంచి వెళ్లిపోతుంది. అరే, ఈ స్వాతి ఏంటి ఇంత వింతగా ఉంది?
రూపాయి రూపాయి లెక్క పెట్టే రకంలాగా కనిపిస్తుంది నాకు. ఈమెతో చాలా కష్టంలానే ఉంది. పైగా ఒక్క పని కూడా చేయదు, అన్నీ నాకే చెప్తుంది. సర్లే, నాకెందుకు ఈమెతో, ఆ వంట చేసేద్దాం, లేకపోతే మళ్ళీ వచ్చి ఏదో ఒకటి అంటది. అంజలి స్వాతి గురించి ఆలోచిస్తూ ఉప్పు డబ్బా తీస్తుంటే ఆమె చేతిలోంచి పసుపు డబ్బా కింద పడిపోతుంది. పసుపంతా నేలపై కింద చెల్లా చెదురుగా పడిపోతుంది. అలానే గ్లాస్ పగిలిపోవడంతో పెద్ద సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి వెంటనే స్వాతి వంట గదిలోకి వస్తుంది. స్వాతి రావటాన్ని చూసి అంజలి కొంచెం భయపడుతుంది. అయ్య బాబో, ఎంత పసుపు పడిపోయింది! నువ్వు మొత్తం పసుపు కింద పడేశావా? కళ్ళు కనిపించట్లేదా ఏంటి నీకు? ఇక్కడ ఒకవైపు పైసా పైసా నేను పొదుపు చేస్తూ ఎంత కష్టపడుతున్నాను. నువ్వు ఇలా ప్రతి దానికి నిర్లక్ష్యంగా ఉంటున్నావు. నీ వల్ల ఎంత నష్టం జరుగుతుందో నీకు తెలుసా? ఇప్పుడు మళ్ళీ నేను పసుపు తీసుకురావాలి. అది నేను చూసుకోకుండా పసుపు కింద పడిపోయిందక్క. నన్ను క్షమించు, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటానక్క. ఇలానే రోజులు గడుస్తున్నాయి. అంజలి ఎప్పుడు ఏదైనా తప్పు చేస్తుంటే స్వాతి ఎప్పుడు అంజలికి ఘాటుగా మాటలు చెప్పేది. అలానే కొన్నిసార్లు తిట్టేది కూడా. ఒకరోజు స్వాతి మరియు అంజలి వంటగదిలో ఉన్నారు. శ్యామలదేవి ఇంటికి అతిథులు రాబోతున్నారు. విను అంజలి, ఈరోజు మధ్యాహ్నం ఇంటికి అతిథులు వస్తున్నారు. అందుకే నువ్వు ఈరోజు 3 రకాల కూరలు వండిపెట్టు. ఎందుకంటే అతిథుల ముందు భోజనం తక్కువగా ఉండకూడదు కదా. అందుకే ఈరోజు కొంచెం ఎక్కువగానే కూరలు చేయి. చాలా రుచిగా ఉండాలి, సరేనా? సరే అక్క, నువ్వు చెప్పినట్టుగానే కొంచెం ఎక్కువగానే చేస్తాను. స్వాతి చెప్పినట్టుగానే అంజలి గ్యాస్ మీద ఒక పెద్ద పాత్రలో వంటలు చేస్తుంటది. ఇంతలో వాళ్ల అమ్మ దగ్గర నుంచి ఫోన్ రావటంతో కూర పొయ్యి మీద పెట్టేసి ఒక పక్కన కూర్చొని మాట్లాడుతుంటది. అంజలి మాట్లాడుతూ అంతగా లీనమైపోయింది. పాత్రలో కూరలు కాలిపోతున్నాయి. అయినా అది అంజలి గమనించలేదు. ఆ మాడిన వాసనకి వెంటనే స్వాతి వంట గదిలోకి వస్తుంది. వచ్చి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తది. అప్పుడే అంజలి గమనిస్తుంది కూరలు మొత్తం మాడిపోయాయని. స్వాతి చాలా కోపంగా అంజలిని అలానే చూస్తూ ఉంటుంది. అంజలి సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది. ఓరి భగవంతుడా, మొత్తం కూరలు మాడిపోయాయి. నీకు బుద్ధి లేదా అంజలి? మొత్తం కూరలు కాలిపోయి బొగ్గైపోయాయి. కానీ నువ్వు ఫోన్ మాట్లాడుతూ మునిగిపోతున్నావు. లేదక్క, అది అమ్మ ఫోన్ చేసిందని. నీకు ఏ వస్తువుల మీద విలువ కొంచెం కూడా లేదు కదా? నేను ఒప్పుకుంటాను, నా వల్ల తప్పు జరిగిందని. నేను మళ్ళీ వంటలు చేస్తాను. ఈ ఇంటికి రేషన్ నీ తల్లి లేక నీ తండ్రి పంపిస్తున్నాడా? కాదు కదా. నువ్వు ఇక్కడ ఇలా నష్టాల మీద నష్టాలు చేస్తూ పోతున్నావు. అక్క, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నన్ను ఎప్పుడు ఏదో ఒక మాట అంటూనే ఉంటున్నారు. నేను కూడా ఇంటి కోడల్నే, కానీ మీరు నన్ను ఒక మనిషిలాగా కూడా చూడట్లేదు. ఎప్పుడు ఏదో ఒక మాట అంటారు, పని చెప్తూనే ఉంటారు. ఇద్దరిలో వాదన మొదలవుతుంది. ఇద్దరు కూడా ఒకరినొకరు మాటలు అనుకోవటం మొదలు పెడతారు. ఇంట్లో వాళ్లందరికీ గట్టిగా అరుపులు వినిపించటంతో శ్యామలదేవి వంట గదిలోకి వస్తుంది. అరే, ఇంట్లో అతిథులు ఉన్నారు, వాళ్లకు కొంచెం గౌరవం చూపించండి. ఇలా శత్రువుల్లా ఎందుకు గొడవ పడుతున్నారు మీరు ఇద్దరు? మీరే చూడండి అత్తయ్య, ఈ స్వాతి ఎప్పుడు నాపైన అరుస్తూనే ఉంటుంది. ఏమో నాకు అత్త అయినట్టు. నేను కూడా ఇంటి కోడల్ని కదా, నాకు కూడా హక్కు ఉంటుంది. నాకు ఇక్కడ నా ఇష్ట ప్రకారం చేసే హక్కు ఉంది. కానీ ఈవిడిదే ఈ ఇల్లు అయినట్టు ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది. ఎక్కువగా మాట్లాడాల్సిన పనిలేదు అంజలి కోడల. స్వాతి కోడలు చేస్తున్నది సరిగానే ఉంది. నీకు స్వాతి కోడల వల్ల ఇంత కష్టం అనిపిస్తుంటే నీ వంట నువ్వే చేసుకో, మరియు నీ భర్తను ఇంటిని నడపమని చెప్పు. అంతేకాని 1-2 మాటలు ఎక్కువ చెప్పవద్దు. స్వాతి కోడల, నువ్వే ఏదైనా త్వరగా వండిపెట్టు. బయట అతిథులు భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. అంజలి మాటలు నువ్వేం పట్టించుకోకు, సరేనా? నువ్వు త్వరగా వంటలు చేసుకుని తీసుకురా స్వాతి కోడల. అత్త మాటలకి అంజలి తన రూంలోకి వచ్చి ఇలా అనుకుంటది. అదే రాకేష్ కూడా బాగా సంపాదిస్తే నేను ఈ స్వాతి దగ్గర మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ అత్తయ్య కూడా ఎంత జాదో, మొత్తం స్వాతికే సపోర్టు. నా తరపున ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఇద్దరికి ఇద్దరే అనుకుంటా అని స్వాతి అలానే శ్యామలదేవి గురించి తనలో తాను అనుకుంటుంది.
తరువాత రోజు అంజలి వంటగదిలోకి వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది, కాని అది ఆపి ఉంటుంది. కరెంటు ఉన్న ఫ్రిడ్జ్ ఎందుకు ఆఫ్ అయిందో అంజలికి అర్థం కాదు. షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల కాసేపటికి ఫ్రిడ్జ్ లోపల నుంచి మంటలు రావటం మొదలవుతుంది. చాలాసేపు మంటలు రావటంతో అంజలికి బాగా భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇక వెంటనే ఫ్రిడ్జ్ నుంచి దూరంగా పక్కకు వచ్చేస్తుంది. షాక్లో ఫ్రిడ్జ్ని చూస్తూ అలానే ఉండిపోతుంది. అప్పుడే స్వాతి వంటగదిలోకి వస్తుంది. ఆ తర్వాత శ్యామలదేవి కూడా వస్తుంది. ఇద్దరు కూడా ఆ మంటలు చూసి షాక్ అయిపోతారు. వెంటనే స్వాతి వాటర్ క్యాన్ను తెచ్చి ఆ మంటలు ఆర్పడానికి ఫ్రిడ్జ్ మీద పోస్తుంది. చాలాసేపటి తర్వాత మంటలు పూర్తిగా ఆరిపోయి ఇక ఫ్రిడ్జ్ నుంచి ఆరిన పొగ వస్తూ ఉంటుంది. అరే మళ్ళీ ఇదేం చేసావు అంజలి, నువ్వు ఫ్రిడ్జ్ని కూడా చెడగొట్టేశావా? కాదు కాదు అక్క, ఫ్రిడ్జ్ ముందుగానే ఆగిపోయింది. నేను కేవలం నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది అంజలి. అయినా నాకు అర్థం కాదు, నువ్వెందుకంత నిర్లక్ష్యంగా ఉంటావు? అది కూడా వస్తువుల మీద చూపుతావు. అంజలి, నువ్వు ఎప్పుడు చూడు నష్టాల మీద నష్టాలు చేస్తూనే ఉంటున్నావు. ఇంకా నీకు చెప్పడం నా వల్ల కాదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఎన్ని నష్టాలు కావాలంటే అన్ని నష్టాలు చేసుకో. అయ్యో నన్ను నమ్మండి, ఆ ఫ్రిడ్జ్ నిజంగానే. అంజలి కోడల, నేను నిన్ను చూస్తూనే ఉంటున్నా. స్వాతి కోడలు ఎంత కష్టపడి ఒక్కో పైసా పొదుపు చేస్తోంది. నువ్వు వస్తువులను చెడగొట్టి ఇలా నష్టపెడుతూ పోతున్నావు. నువ్వు నీ పద్ధతి మార్చుకుంటే మంచిది. అందరూ అంజలిని తిట్టడం ప్రారంభిస్తారు. అది చూసి అంజలి కన్నీళ్లు పెట్టుకుని ఇక వెంటనే తన రూంలోకి వెళ్లిపోతుంది. అక్కడ అంజలి కూతురు ప్రీతి కడుపు నొప్పితో బాధపడుతూ చెయ్యి కడుపు మీద పెట్టుకుని ఉంటుంది. అది చూసి అంజలికి భయం వేసి వెంటనే కూతురు దగ్గరికి వెళ్తుంది. ప్రీతికి చూస్తుండగానే కళ్ళు తిరుగుతాయి. అక్కడే అంజలి మీద పడిపోతుంది. అంజలి ఎంత లేపినా లెగవలేకపోతుంది ప్రీతి. దానితో ఇక వెంటనే హాస్పిటల్కు తీసుకుని వస్తారు. అక్కడ డాక్టర్ ప్రీతిని చెక్ చేసి ప్రీతికి పొట్టలోపల ఇన్ఫెక్షన్ వచ్చింది, అందుకే కడుపు నొప్పి ఉంది, త్వరగా ఆపరేషన్ చేయించాలి, మీరు వెంటనే 80,000 రూపాయలు ఏర్పాటు చేయాలి అని అంటాడు. అంత మొత్తంలో డబ్బులు లేకపోవటంతో అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కుమార్ ఇప్పుడేం చేద్దాం మనం అని అంటాడు. నా దగ్గర కొంత డబ్బు ఉంది. నీ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చాయి స్వాతి అని కుమార్ అంటాడు. నేను ఎప్పుడూ పొదుపు చేస్తూ ఉంటా కదా, ఆ పొదుపు నుంచి నేను చాలా డబ్బు కూడబెట్టాను. అది ఇప్పటికి పనికొస్తుంది మనకి అని చెప్పి స్వాతి తన కూడగట్టిన డబ్బుని కుమార్కు ఇస్తుంది. ఇక అదే సమయంలో అంజలి రూంలో నుంచి బయటకు వస్తుంది. స్వాతి గురించి తప్పుగా అర్థం చేసుకున్నందుకు అంజలి బాగా సిగ్గుపడుతుంది. స్వాతి అత్యవసర పరిస్థితుల కోసమే డబ్బు దాస్తుందని తెలుసుకోలేకపోయింది అంజలి. ఇక కుమార్ స్వాతి ఇచ్చిన డబ్బుని డాక్టర్ చేతికి ఇస్తాడు. ఇంత మంచి కుటుంబాన్ని చూసి అంజలి చాలా సంతోషిస్తుంది. ప్రీతికి ఆపరేషన్ అయి అందరూ ఇంటికి తిరిగి వస్తారు. అక్క నన్ను క్షమించు, నేను నీ మంచి మనసును తెలుసుకోలేకపోయాను. నువ్వు నా మీద పెత్తనం చేస్తున్నావని అనుకున్నాను, కానీ నువ్వు ఇదంతా రేపటి మంచి కోసం దాస్తున్నావని తెలుసుకోలేకపోయానక్క. నన్ను క్షమించు. ఇక నుంచి నువ్వు చెప్పినట్టుగానే బడ్జెట్ ప్రకారమే చేసుకుందాం. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను నిన్ను నా చెల్లెలు అనుకున్నాను అంజలి. చెల్లి తప్పు చేస్తే అక్కు సరిచేయదా చెప్పు? ఇదంతా చేసేది మన ఇంటి కోసమే కదా. నువ్వు అది అర్థం చేసుకున్నావు, అది చాలు నాకు. తర్వాత అంజలి కూడా స్వాతిలాగే పొదుపు పట్ల చాలా జాగ్రత్తగా ఉండసాగింది. ఇద్దరు కలిసి తక్కువ బడ్జెట్లో ఇంట్లో వాళ్లకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేవాళ్లు. మరియు మంచి పొదుపు చేసి సంతోషంగా తమ భవిష్యత్తు జీవితాన్ని గడపసాగారు.